హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మానసిక సమస్యలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మానసిక సమస్యలతో బాధపడేవారు చాలా మంది. అయితే ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ భరత్ గారు. వారిని అడిగి కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అయితే చాలా మంది పిల్లలు మొండిగా ఉంటున్నారు. అంటే చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేసే క్వశ్చన్ కూడా ఇదే. మా పిల్లలు అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు. మా పిల్లలు మాట వినట్లేదు. ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కావాలని ఏడుస్తున్నారు. లేదా బయటకి తీసుకెళ్ళినా ఇప్పుడు వాళ్ళతో ఎగ్జిబిషన్‌కి, షాపింగ్‌కి వెళ్ళాలన్నా మాకు కష్టమే అవుతుంది. అదే కావాలి, ఇదే కావాలని ఏడుస్తున్నారు అని చెప్పి. అంటే వాళ్ళ మొండితనాన్ని అసలు మనం ఎలా కంట్రోల్ చేయాలి సార్? దీని గురించి మీరు చెప్తారా? ఇది దాదాపుగా అన్ని ఫ్యామిలీస్‌లో కనిపిస్తుందండి. హ్మ్. చిన్న పిల్లలున్న ప్రతి ఫ్యామిలీలో చిన్నపిల్లలున్న కూడా ప్రతి ఇది ఫ్యామిలీలో కనిపిస్తూనే ఉంది. హ్మ్. దాదాపుగా అందరి పేరెంట్స్‌కి కూడా ఎదురయ్యే సిట్యుయేషనే ఇది. సిట్యుయేషన్. ఆ పరిస్థితి ఇది. హ్మ్. కానీ ఇక్కడేంటంటే మనకు తెలియకుండా చేసే పొరపాటు ఏంటంటేండి, హ్మ్. ఫస్ట్ మీరు ఒక వస్తువు అడిగారు పిల్లలు. హ్మ్. మీరు నో చెప్పారు. హ్మ్. వెంటనే పిల్లవాడు ఏం చేస్తాడు? గోల చేయడమో, ఏడవడమో. ఏడవటం హ్మ్. చేస్తాడు. హ్మ్. లేదా కింద పడి కింద కొట్టుకోవడం అని పడి చేస్తాడు. ఈ మధ్య కాలంలో పిల్లలు అలాగే అలాగే చేస్తున్నారు అంటే సార్. ఆ! టాంట్రమ్స్ అంటారండి. హ్మ్. ఒక టాంట్రమ్ చూపిస్తాడు హ్మ్. ఏదో. హ్మ్. అప్పుడేం చేస్తాం మనం? ఏడుస్తున్నాడు కదా పిల్లాడు అని ఇచ్చేస్తాము. ఇచ్చేస్తాం. హ్మ్. పిల్లవాడు ఏడుస్తున్నాడనో, లేదా పిల్లవాడు గోల తల్లి ప్రేమ చేస్తున్నాడనో దాన్ని ఇచ్చేస్తారు. ఇచ్చేస్తామండి. హ్మ్. సైకాలజీ పరిభాషలో దీన్ని రెయిన్ఫోర్స్‌మెంట్ అంటారండి. హ్మ్. రెయిన్ఫోర్స్‌మెంట్ అంటారు. హ్మ్. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఎనీ బిహేవియర్, హ్మ్. ఏ ప్రవర్తన అయినా పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఉంటే మళ్ళీ తిరిగి అదే బిహేవియర్ వస్తుంది అంటున్నారు. హ్మ్. మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ బిహేవియర్. నెగెటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ వస్తే ఆ బిహేవియర్ అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోతుంది అంటారు. అంటే ఇప్పుడు పిల్లవాడేంటి ఏడుస్తున్నాడు. హ్మ్. అది తన బిహేవియర్. హ్మ్. దానికి మీరేం చేశారు? ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చేస్తారు ఇచ్చేశారు. తల్లిదండ్రులు. ఇది హ్మ్. పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్. హ్మ్. సో, పిల్లవాడికి అప్పుడేమవుతుందంటే, మళ్ళీ అదే బిహేవియర్ తర్వాత మళ్ళీ సేమ్ సిట్యుయేషన్‌లో ఇంకో సిట్యుయేషన్‌లో గూడా ఇదే అలవాటయ్యే అవకాశం హ్మ్. ఉంటుంది. హ్మ్. అంటే నాకేదైనా ఇవ్వకపోతే నేను ఏడిస్తే ఇస్తారు. ఏడ్చి సాధించుకోవడం అంటారు గదా! ఇది. సాధించుకోవడం ఆ! అంటారు గదా! హ్మ్. అది తన మైండ్‌కి అలా వెళ్ళిపోతుంది. మెసేజ్ వెళ్ళిపోతుందండి. హ్మ్. అంటే మీరు పాజిటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇస్తున్నారు. హ్మ్. తను ఒక బిహేవియర్ చూపిస్తే అదే బిహేవియర్‌కి మీరు తగిన ఒక పాజిటివ్ రిజల్ట్ చూపిస్తున్నారు గదా! హ్మ్. తనకు కావాల్సింది ఇచ్చేస్తున్నారు గదా! హ్మ్. సో, తనకు అదే అలవాటయిపోతూ ఉంటుందండి. హ్మ్. నెగెటివ్ రెయిన్ఫోర్స్‌మెంట్ ఇచ్చారనుకోండి, అంటే పిల్లవాడు ఏడ్చాడు. ఏడుస్తున్నప్పుడు ఏం చేయాలంటారు సార్ మరి? మీరేం పట్టించుకోకూడదండి. పట్టించుకోవద్దంటారు ఏం అక్కడి నుంచి. పట్టించుకోవద్దండి. హ్మ్. పిల్లవాడు ఏడ్చినా, హ్మ్. కింద పడి గిలగిలా కొట్టుకున్నా, హ్మ్. కేకలు పెట్టినా, హ్మ్. తను ఏం చేసినదే అది బిహేవియర్ ఇది అండి. తల్లిదండ్రులందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇబ్బందికరమైన సార్. పరిస్థితి అండి. యాక్చువల్‌గా పాపం ఏడుస్తుంటే తట్టుకోలేరు. తల్లిదండ్రులు హ్మ్. ఇక్కడ అదే ప్రాబ్లమ్ అదే హ్మ్. అండి. బీయింగ్ యాస్ ఎ పేరెంట్‌గా అంటే హ్మ్. బాబో లేదా పాప ఏడుస్తుంటే మనం హ్మ్. ఉండలేము. చూడలేము. హ్మ్. ఓహ్, సహజసిద్ధమైన ప్రేమతో వెంటనే వాళ్ళు అడిగింది సరే, చిన్న చిన్నవే కదా అని ఇవ్వడం స్టార్ట్ ఇచ్చేస్తాం. చేస్తాము. చాక్లెటే కదా! హ్మ్. లేదంటే హ్మ్. ఇది తెలియకుండా చేసే పొరపాటండి. అవును సార్. ప్రేమతోనో తెలియకుండా ప్రేమతో చేసే. హ్మ్. తెలియకుండా చేసే ప్రేమతో తెలియకుండా పొరపాటనమాట. చేసే పొరపాటు. పొరపాటు. హ్మ్. ఆహ్, ఇక్కడ మనం చేయాల్సింది అదే అండి. అంటే హ్మ్. మన పిల్లల ప్రవర్తన బాగుండాలి. హ్మ్. ఎందుకంటే అండి పిల్లలు ప్రవర్తన అనేది చైల్డ్‌హుడ్‌లోనే షేప్ అవుతుంది. హ్మ్. మీరు ఒక 18 సంవత్సరాలు లేదా 19 సంవత్సరాలు వచ్చిన తర్వాత బిహేవియర్ మార్చడం కంటే, బీయింగ్ యాస్ ఎ చైల్డ్‌గా మీరు బిహేవియర్ చేంజ్ చేయడం ఈజీ. మొండితనం అనేది ఇప్పుడు పిల్లల్లో ఇంకా పెద్ద పిల్లలు అంటున్నారు గానీ, 2 ఏళ్ల నుంచి, సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏడుస్తుంటే మీరు పట్టించుకోవద్దంటారు. అక్కడే అడ్డుకట్ట వేయాలి మనం. అక్కడే అడ్డుకట్ట వేయాలి. అక్కడే ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలి. కాలంలో ఒక 5 ఏళ్ళు, 8 ఏళ్ళప్పుడు వేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు సంవత్సరం నుంచే, సంవత్సరం పిల్లాడి నుంచే అవునండి. స్టార్ట్ అయింది అందరికి పిల్లలకి. సింపుల్ టెక్నిక్ ఏంటండి, హ్మ్. ఒకసారి మీరు ఒక వస్తువో లేదంటే ఒక హ్మ్. చోటకి తీసుకువెళ్ళను అన్నారు. హ్మ్. హ్మ్. నో చెప్పారు. హ్మ్. నో చెప్పారంటే ఇంక నో. హ్మ్. అంటే తను ఏం చేసినా కూడా హ్మ్. నోనే. హ్మ్. ఈ టెక్నిక్ ఫాలో అయితే హ్మ్. చాలండి. నేను రీసెంట్‌గా అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది తెలిసిన వాళ్ళ అబ్బాయి ట్యూషన్ పెట్టిచ్చారు సార్. ఆ అబ్బాయేమో నేను ట్యూషన్‌లో ఉండను. నేను ట్యూషన్ కూర్చోను అని చెప్పి కింద పడిపోయి మరి అదేంటి ఎంత గోల చేస్తున్నాడంటే అసలు విపరీతమైన గోల సార్. నేను ఉండను ట్యూషన్‌లో అని చెప్పి. ఓ 10 మినిట్స్ ఏడ్చాడు, 15 మినిట్స్ ఏడ్చాడు. తర్వాత ఇంకా వాళ్ళు పేరెంట్స్ ఇక అంత అల్లరి చేస్తున్నాడు కదా! ఆ ట్యూషన్ మాస్టరే ఎళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. తను అనుకున్నది, హ్మ్. తను అనుకున్నది పెద్దవాడే మళ్ళీ ఫోర్త్ క్లాసు అలా ఉంటారు. దక్కాలి హ్మ్. అనుకున్నప్పుడు ఈ బిహేవియర్ చూపిస్తే దక్కుతుందో ఒక పావుగంట, అరగంట ఏడ్చైనా సరే దాన్ని వింటున్నారు గదా! లాస్ట్‌కి ఎలా వింటున్నారు అయినా కదా సరే. అని హ్మ్. ఇదయిపోతుందండి.
ఇక్కడ సార్ అందుకనే బట్ మనం అది చదువు కదా సార్. అంటే ఇప్పుడు మనం 2 ఏళ్ళు మాట్లాడుకున్నప్పుడు మనం ఒక వస్తువు చాక్లెట్ ఇలా మాట్లాడుకున్నాం. ఒక ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్‌కొచ్చినప్పుడు కొంతమంది స్కూల్‌కెళ్ళనని ఏడుస్తారు. కొంతమంది ట్యూషన్‌లో కూర్చొనని ఏడుస్తారు. మరి ఇది అంటే బలవంతంగా కూడా చదువు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్‌గా చేస్తున్నారు సార్ ఇప్పుడు కాలంలో పిల్లలు. సో ఇక్కడ ఒక కారణం గమనించాలండి. హ్మ్. సమ్ ఆఫ్ ద చైల్డ్‌కి ఏంటంటే స్కూల్ ఫోబియా ఉంటుంది. హ్మ్. స్కూల్ ఫోబియా ఉంటదండి. హ్మ్. అంటే అప్పటిదాకా ఇంట్లో ఉండి హ్మ్, ఒక సెక్యూర్డ్ హ్మ్. ఎన్విరాన్మెంట్‌లో ఉంటారు. హ్మ్. స్కూల్‌కి వెళ్ళగానే అక్కడ కొంచెం చుట్టూ ఉండే వ్యక్తులు మారిపోతారు. మారిపోతారు. ఇంట్లో తన ఇష్టం వచ్చినట్టు వచ్చి స్కూల్‌లో అలా కుదరదు. హ్మ్. అక్కడేదో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. వాటిని హ్మ్. ఫాలో అవ్వాలి. హ్మ్. అలాగే మీకు భోజనం గాని, లేదంటే స్నాక్స్ గాని టైమ్ టు టైము ఏదో పర్టిక్యులర్ టైమే ఉంటుంది. హ్మ్. ఇంట్లో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు తీసుకోవచ్చు. కావాలంటే అప్పుడు. అంటే మొత్తం గూడా తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్‌లో గూడా మొత్తం మార్పొచ్చేస్తుంది గదా! హ్మ్. ఇది కొంతమంది పిల్లలు అడ్జస్ట్ కాలేరు. హ్మ్. దాన్ని అడాప్ట్ చేసుకోలేరు. ఓకే ఆ సార్. అడాప్ట్ చేసుకోలేనప్పుడంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా స్కూల్ అంటే ఒక విముఖత వచ్చేస్తుందండి. హ్మ్. ఒక రిఫ్యూజల్ వచ్చేస్తుంది. ఇప్పుడు పిల్లలు వీడియో గేమ్స్‌కి కూడా బాగా బాగా అలవాటయిపోతున్నారు సార్. అలవాటయిపోతున్నారు గదా! హ్మ్. సో, ఒక్కసారి స్కూల్‌కెళ్తే ఇప్పుడు ఆడుకునే అవకాశం లేదు గదా! ఆడుకునే అవకాశం సో, ఉండదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతుంది. హ్మ్. టోటల్‌గా ఈ మొత్తం అన్నీ కలిపి ఏం చేస్తాయంటే స్కూల్ మీద తనకొక ప్రతికూల భావన ఏర్పాటు చేస్తాయి. ఓకే సార్. స్కూల్ రిఫ్యూజల్ అంటారండి దీన్ని. హ్మ్. ఆ స్కూల్ రిఫ్యూజల్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే ఇలా ఏడుస్తూ ఉంటారు. స్కూల్‌కి హ్మ్. వెళ్ళను. హ్మ్. మనం కొంతమంది చూస్తుంటాం స్కూల్‌కి వెళ్తూ హ్మ్. ఉంటే అసలు విపరీతంగా ఏదో వాడిని అసలు కొట్టేసి శిక్షించినట్లుగా బాధపడిపోతూ హ్మ్. ఉంటాడు గదా! బాధపడిపోతుంటారు. రోడ్డు మీద పడిపోయి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఉంటాడు. నేను అసలు ఎళ్ళనంటుంటాడు పాపం స్కూల్‌కి. వీళ్ళు తల్లిదండ్రులు బలవంతంగా లాగాలి ఇవన్నీ హ్మ్. చేయాలి. హ్మ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హ్మ్. ముందు మనం పిల్లవాడి పరిస్థితి గమనించాలి. హ్మ్. ఏదన్నా వాడికి స్కూల్ ఫోబియా ఉందా? హ్మ్. స్కూల్ రిఫ్యూజల్ టెండెన్సీ ఏమన్నా ఉందా? హ్మ్. అనేది గమనించి దానికి తగ్గట్టుగా మనం ఇంటర్వెన్షన్స్ ఇవ్వగలిగితే హ్మ్. హ్యాపీగా వెళ్తాడండి. తల్లిదండ్రులు తెలుసో తెలియకో చేసే ఒక పొరపాటు ఏంటంటే అండి, హ్మ్. స్కూలుకి వెళ్ళకముందు హ్మ్. స్కూల్‌లో జాయిన్ చేయము. హ్మ్. అలా చేసేప్పుడు మనం జనరల్‌గా ఏమంటూ ఉంటామండి? స్కూల్లో పడేస్తాం నిన్ను. హాస్టల్‌లో పడేస్తాం నిన్ను. స్కూల్‌లో పడేస్తే అప్పుడు తెలిసిద్దిలే నీకు తెలుస్తది. హ్మ్. అంటూ ఉంటాం. అప్పటి నుంచే వాళ్ళకి స్కూల్ అనేదేదో అప్పటినుంచే వాళ్ళకంటే స్కూల్ ఏదో తనకొక హ్మ్. వ్యతిరేకతమైన ప్లేసు అనేది హ్మ్. అతనికి మనం తెలియకుండానే ఇండికేట్ తెలియకుండానే మనం చేస్తున్నామన్నమాట. మైండ్‌లో మన చేతులతో నేర్పిచ్చేస్తున్నాం. చేస్తున్నాము. హ్మ్. హ్మ్. ఆహ్, అది అది పిల్లవాడి మైండ్‌లో ఉంటుందండి. హ్మ్. హ్మ్. ఆడు ఆటోమేటిక్‌గా మీరు నెక్స్ట్ స్కూల్‌కి తీసుకెళ్తే ఏమనుకుంటాడు పిల్లవాడు? ఖచ్చితంగా ఇట్స్ ఇదేదో నాట్ మై ప్లేస్. ఇట్స్ నాట్ మై ఇది ప్లేస్. నా ప్లేస్ కాదు హ్మ్. అనే భావన హ్మ్. మీరే ఇచ్చారు అతనికి. హ్మ్. ఇక్కడ నేను స్వేచ్ఛగా ఇంట్లో నేను స్వేచ్ఛగా ఉంటాను. నాకు ఇష్టమైనది తింటున్నాను. నేను హ్మ్. ఇష్టమైనది ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారిగా ఎప్పుడైనా మా మదరు గాని, ఫాదర్ గాని నేను గోల చేసినప్పుడు ఏమంటున్నారు? "నిన్ను స్కూల్‌లో పడేస్తే గాని నీకు తెలుస్తదిలే" అంటున్నారు. హ్మ్. అంటే ఇక్కడున్నది నాకక్కడ అది ఉండదు. తన ప్లేస్ కాదు. హ్మ్. హ్మ్. సో, నేను ఇక్కడ ఇక్కడ కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను. అక్కడ హ్మ్. నేను ఇబ్బంది పడాలి అనేది హ్మ్. పిల్లవాడికి మైండ్‌కి హ్మ్. అర్థమవుతుందండి. హ్మ్. సో, థట్స్ వై వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడు గోల చేస్తూ ఉంటారన్నమాట. హ్మ్. ఇది తెలియకుండా మనం చేసే పొరపాటు. యాస్ ఎ ఓకే. పేరెంట్‌గా మనం చేసే పొరపాటు. అంటే ఇప్పుడు ఫోర్త్ క్లాస్‌కి, ఫిఫ్త్ క్లాస్‌కి వచ్చే మొండిగా చేసే పిల్లలందరూ మనం అసలు పుట్టినప్పుడే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచే అది మనం ఇప్పుడు చిన్న పిల్లలు కదా అని వదిలేసేస్తాం. ఏదంటే అది ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది పేరెంట్స్. అప్పటి నుంచే స్టార్ట్ స్టార్ట్ చేయాలంటారైతే. చేయాలి. స్టార్ట్ 1 చేయాలి. ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనం ఏంటంటే స్కూల్ పట్ల ఒక సానుకూల దృక్పథం వచ్చేట్టుగా హ్మ్. మన మాటలు ఉండాలండి. హ్మ్. స్కూల్ అంటే అనేది ఒక మంచి స్కూల్ వాతావరణం. నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్‌లో వేస్తున్నాము. హ్మ్. ఇక్కడ నీకు ఇద్దరు ఫ్రెండ్సే. అక్కడ హ్మ్. నీకు 30 మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. ఆ స్కూల్‌లో చాలా బావుంటుంది. అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. హ్మ్. చాలా ఎక్విప్‌మెంట్ ఉంటుంది నువ్వు హ్మ్. ఆడుకోవడానికి. మన హ్మ్. ఇంట్లో కొన్నే ఉన్నాయి. అక్కడ హ్మ్. చాలా ఉంటాయి. హ్మ్. ఇలా మనం అంటే ఒక ఒక సానుకూలమైన హ్మ్. ఒక కమ్యూనికేషన్ చేయగలిగితే హ్మ్. పిల్లవాడితో తనకి స్కూల్ పట్ల ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనే ఒక థాట్ హ్మ్. వస్తుందండి. హ్మ్. అంటే మనం ఏంటి అక్కడ స్కూల్‌లో ఉన్నయి ఎక్కువ చెప్తున్నాం. హ్మ్. సానుకూల అంశాలను చూపిస్తున్నాము. హ్మ్. హ్మ్. పిల్లవాడు ఆటోమేటిక్‌గా అంటే రేపు స్కూల్‌కి వెళ్ళినప్పుడు కొంత ఎక్సైట్ ఫీల్ అవుతాడు. హ్మ్. నిజమే కదా! హ్మ్. ఇంతమంది ఉన్నారు. టీచర్ ఉన్నారు. హ్మ్. నాకు చాలా గ్రూప్ ఉంది హ్మ్. అనేది ఫీల్ అవుతారు. అప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ పిల్లలు త్వరగా అడాప్ట్ అవుతారన్నమాట. హ్మ్. మనం చేసే పొరపాటు ఏంటంటే హ్మ్. స్కూల్‌లో ఏదైతే ఉందో దాన్ని నెగెటివ్ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తాం వీళ్ళకి. హ్మ్. టీచర్‌కి చెప్తాను. హ్మ్. స్కూల్‌కేస్తే నేను తిక్కనవుతుంది. హ్మ్. నిన్ను ఇలాంటివన్నీ కొడతారు చెప్తూ ఉంటారండి. టీచరు ఇలాంటివి సో, చెప్తూ ఉంటారు. అది మనం తగ్గించగలిగితే హ్మ్. స్కూల్‌కి హ్యాపీగా వెళ్తారు, హ్మ్. చేస్తారు. ఇంకా మీరన్నట్లుగా ఏంటంటే ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలుంటారు కదండీ! హ్మ్. వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒకసారి మనం స్కూల్ వాతావరణం గురించి ఎంక్వైరీ చేయాలండి. హ్మ్. మేబీ టీచరు ప్రవర్తన వల్ల వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడకపోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్. హ్మ్. అక్కడ ఉండే ఏదన్నా హ్మ్. ఫ్రెండ్స్ హ్మ్. ఇబ్బంది పెడితే బుల్లీయింగ్ అంటారు. హ్మ్. తన ఫ్రెండ్స్ హ్మ్. ఏడిపించడం వల్ల హ్మ్. కావచ్చు. హ్మ్. లేదు కొంచెం ఇంట్లో బాగా హైజీనిక్‌గా ఉండి స్కూల్ హైజీనిక్ లేకపోవడం కావచ్చు. హ్మ్. లేదు హ్మ్. అంటే ఏ ఫ్యాక్టర్ వల్ల తను స్కూల్‌కి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు ఇష్టపడట్లేదు అనేది అనేది మనం మనం గమనించి హ్మ్. దాన్ని రెక్టిఫై చేయగలిగితే అప్పుడు తను హ్మ్. వెళ్ళే అవకాశం హ్మ్. ఉంటుందండి.
సరే మీరిప్పుడు అన్నారు కదా! ఏడుస్తుంటే పట్టించుకోకూడదని. అది 2 ఇయర్స్ అప్పుడు 3 ఇయర్స్ పిల్లల్ని. కొంచెం ఒక ఫోర్త్ క్లాస్‌కి, ఫిఫ్త్ క్లాస్‌కి అలా పెద్దవుతున్న కొద్దీ వాళ్ళు ఏదో ఒక విషయం మీద కావాలని మొండిగా ఉండడము, ఏడవడం చేసేటప్పుడు పేరెంట్స్ మీరు పట్టించుకోకూడదని అన్నారు. కానీ అలా పట్టించుకోని పేరెంట్స్ చాలా తక్కువ సార్. అంటే కోప్పడడము, అరవడము, కొడతాననడము లేకపోతే ఇలా ఏదో ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి ఏ రకమైన మనం మాటలుంటే వాళ్ళనేది సెట్ అవుతారు సార్? అంటే అసలు కోప్పడి పెంచాలంటారా? తిట్టొచ్చంటారా పిల్లల్ని ఆ ఏజ్‌లో చిన్న పిల్లలప్పుడు? లేదా అంటే మనం ఇక్కడ చెప్తే మీరు సరిపోతుందా? కోపం అసలు లేకుండా పెంచడం అనేది కూడా సాధ్యం కాదండి. హ్మ్. బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. కోపం మనమేమో అనేదొస్తుంది. రోబోలు కాదు కదా! ఎటువంటి ఎమోషన్ లేకుండా హ్మ్. ఏదో ఒక ఐడియల్ లైఫ్‌ని లీడ్ చేయడానికి. హ్మ్. సో, మనకి కోపం, అసూయ, ద్వేషాలు ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. అవునవును. ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే పిల్లలు ఆ ఏజ్‌లో పెంచే వాళ్ళ మీద చూపించొచ్చా పిల్లలు సార్ పెంచే క్రమంలో కోపం? ఒక్కోసారి మీకు కోపం వస్తుంది. హ్మ్. కోపం వస్తుంది. హ్మ్. అయితే ఇక్కడేంటి మనం గమనించాల్సింది ఏంటంటే యాస్ ఎ పేరెంట్‌గా హ్మ్. పిల్లవాడికి ఏ మెసేజ్ వెళ్ళాలంటే ఎలాంటి విషయాల్లో కోప్పడుతున్నారు. హ్మ్. నేనేదైనా తప్పు చేసినప్పుడు మాత్రమే కోప్పడుతున్నారా? కోప్పడుతున్నారు. ఆ! లేదా ప్రతిదానికి కోప్పడుతున్నారా? హ్మ్. యెస్ సార్. ఈ డిఫరెన్స్ తెలియాలి ఈ పిల్లలకి. డిఫరెన్స్ తెలియాలి ఈ డిఫరెన్స్ పిల్లలకి. తెలియాలి పిల్లలకి. హ్మ్. నేనేదన్నా నా బిహేవియర్ పొరపాటుగా ఉన్నప్పుడు మాత్రమే కోప్పడుతున్నారు హ్మ్. అనేది అవగాహన పిల్లవాడికొస్తే హ్మ్. హ్మ్. మీ మీద నెగెటివ్ ఏమి ఉండదండి. హ్మ్. ఆ కోపడటంలో ఎలాగా అంటే కొంతమంది తిడతారు, కొంతమంది కొడుతుంటారు పేరెంట్స్. ఎంత అంటే వాళ్ళ ఆ పిల్లలున్న మైండ్‌సెట్‌కి, వాళ్ళున్న ఏజ్‌కి ఏ రకంగా అయితే బెస్ట్ అంటారు సార్? బీయింగ్ ఏ సైకాలజిస్ట్‌గా అయితే అండి మేము అంటే కార్పొరల్ పనిష్మెంట్ అండి. కొట్టడం అనేదాన్ని అసలు ఎంకరేజ్ చేయమండి. హ్మ్. వద్దనంటాం. హ్మ్. అఫ్‌కోర్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. హ్మ్. మనం వీలైనంత ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే హ్మ్. అండి పిల్లల్ని కొట్టడం వల్ల వచ్చే ప్రయోజనం తక్కువండి. హ్మ్. మీకు అంటే మీకు ఆశించిన ఫలితాలు రావు. మీరేదో హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో హ్మ్. ఒక డిజైరబుల్ బిహేవియర్ అంటాం. హ్మ్. ఆ డిజైరబుల్ చాలా బిహేవియర్ అనేది మందిని చూసాను సార్ నేను. కొట్టినా గూడా మళ్ళీ రిపీట్ చేసే మొండిగా పిల్లల్ని అవుతారండి. చూసాను. ఇంకా ఎక్కువ మొండిగా చేసే మొండిగా పిల్లల్ని తయారవుతారు. చూసాను. హ్మ్. సో, మనమేంటే వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలగాలి ఫస్ట్ హ్మ్. థింగ్. హ్మ్. అంటే ఎప్పుడొస్తుందండి కొట్టే సీన్ ఎప్పుడొస్తుంది మీకు? కొట్టాల్సిన పరిస్థితి ఎప్పుడొస్తుంది? మీరు చెప్పిన మాట వినకపోతేను. హ్మ్. అంతే గదండీ! మొండిగాను మొండిగా ఏడుస్తుంటేను. ఉంటేనే హ్మ్. హ్మ్. వెడుస్తున్నారు. హ్మ్. మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకు మీరివ్వట్లేదు? హ్మ్. ఈ వస్తువు నువ్వడిగావు. హ్మ్. నేనెందుకు ఇవ్వట్లేదు? హ్మ్. అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే హ్మ్. అర్థం చేసుకునే కెపాసిటీ పిల్లలకుంటుందండి. అయితే ఇక్కడ కావాల్సింది ఓపిక పేరెంట్స్‌కి కావాలి సార్. పేరెంట్‌కి కావాలండి. హ్మ్. చాలా అంటే పేరెంటింగ్ ఈజ్ ఎ ఆర్ట్ అండ్ సైన్స్ అండి. హ్మ్. అది సైన్స్ హ్మ్. యాస్ వెల్ యాస్ ఆర్ట్ గూడా. హ్మ్. అంటే కొంత ఓర్పుండాలి. పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియాలి. ఆ పిల్లల యొక్క నీడ్స్‌ని అర్థం చేసుకోవాలి. బట్ ఆ టైంలో వాళ్ళు చూపించే ఓపిక, సహనమే వీళ్ళకి భవిష్యత్తనేది ఇస్తుందండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అంటే అవగాహన కారణమవుతుంది. ఉండాలి. హ్మ్. ముందు ఏ ఏజ్‌కి పిల్లవాడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అవగాహన ఉండాలి. ఇప్పుడు హ్మ్. 1 ఇయర్ పిల్లవాడికి డెవలప్‌మెంట్ వేరుగా ఉంటుందండి. హ్మ్. 5 ఇయర్స్ పిల్లవాడికి నీడ్స్ వేరుగా ఉంటాయి. హ్మ్. నీడ్స్ వేరుగుంటాయి. నీడ్స్ మారిపోతూ పిల్లల ఉంటాయి. యొక్క నీడ్స్ అండి. ఏజ్‌ని బట్టి పేరెంట్ నీడ్స్ కాదు. అవునవును సార్. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఉన్న బాబుకి నీడ్స్ వేరు. హ్మ్. ఇది సైకలాజికల్లీ, అది ఎమోషనల్లీ. హ్మ్. ఒక 5 ఇయర్స్ లేదా 7 ఇయర్స్ ఉన్న బాబుకి నీడ్స్ వేరు. మళ్ళీ నీడ్స్ వేరే ఉంటాయి. నీడ్స్ వేరుగుంటాయి. హ్మ్. హ్మ్. అవి ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవుతున్నాయో బేబీ గ్రోత్ పిల్లవాడి గ్రోత్ హ్మ్. బావుంటుందండి. బావుంటుంది. సైకలాజికల్లీ అండ్ ఎమోషనల్లీ. హ్మ్. ఎప్పుడైతే ఇవి ఫుల్‌ఫిల్ కాలేదో హ్మ్. ఇవి నెక్స్ట్ లైఫ్‌కి హ్మ్. లీడ్ చేస్తాయన్నమాట. అంటే తను ఓకే. పెద్దయిన తర్వాత ఎలా ఉంటాడు అనేది కూడా హ్మ్. డిసైడ్ చేస్తాయి. డిసైడ్ చేస్తుంటాయి. వీటి మీద అవగాహన ఉండాలి హ్మ్. పేరెంట్స్‌కి. అంటే ఏ వయసులో పిల్లలకి ఏది అవసరము? హ్మ్. సైకలాజికల్‌గా ఏమివ్వాలి? ఎమోషనల్‌గా ఏమివ్వాలి? హ్మ్. ఈ అవగాహన ఉండగలిగితే హ్మ్. వాటన్నిటిని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా పిల్లలకి, పేరెంట్స్ మధ్య మంచి సత్సంబంధాలుంటాయి. వాళ్ళ యొక్క లేటర్ లైఫ్ గూడా హ్మ్. అంటే పెద్దయిన తర్వాత గూడా పిల్లలు చాలా చక్కగా ఉండే అవకాశం హ్మ్. ఉంటుందండి. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ హ్మ్. మేడం. థాంక్ యూ.